కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ డౌన్ డౌన్, ఖబర్దార్ బండి సంజయ్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కనకరపు రాకేష్, నాయకులు చిరుక రమేష్, కూరగాయల కుమరయ్య, పూరి రాంబాబు, పుల్కం రాజు, సగ్గు పద్మ, బొజ్జా భారతి, వస్తాద్ కృష్ణ, అక్కెనపల్లి నరేష్, లింగంపల్లి కిరణ్, కూరగాయల శ్రీశైలం, గంజి జైపాల్, ముంజా ఉమేందర్, ముప్పిడి శ్రీధర్, సాబిర్, నాగుల విష్ణు, నాగుల మహేష్, దూలం భూమేష్, మహమ్మద్ వలి, కోలకాని రాజు, వనపర్తి శంకర్ తదితరులు ఉన్నారు. బండి సంజయ్ గారు విషయం ఏంటంటే వారి పట్ల వారికి దైవభక్తి లేదని చెప్పి మాట్లాడము, వాళ్ళ తల్లి గురించి మాట్లాడడం, ఇది ఆయనకు మంచి జీవితం లేక మాట్లాడుతూ యావత్ ప్రజలు, ప్రజాలోకము, సభ్య సమాజం వారి పట్ల అభిప్రాయం వ్యక్తం చేయాలి. వారికి చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ జాతికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని చెప్పి వేముల కాంగ్రెస్ పార్టీ చేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధ్యక్షులు, మా అంత సీనియర్ నాయకులు దయచేసి చట్టపరమైన చర్యలను కోరుతాం. మా పొన్న ప్రభాకర్ గారి మీద మాట్లాడిన వ్యాఖ్యలు బండి సంజయ్ గారు మేము ఖండిస్తున్నాం. ఒక మహిళలను, ఒక తల్లిగా భావించే మహిళలను కించపరిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. ఏదన్నా రాజకీయ పరంగా ఉంటే మీరు ఏమైనా ఉంటే పొన్నం ప్రభాకర్ గారు ఎదురుగా పోయి సవాల్ చేసి మాట్లాడమని మేము మాట్లాడుతున్నాం. కానీ మహిళలను కించపరిస్తే మాత్రం ఊకోమని కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున బండి సంజయ్ గారు మా మంత్రివర్గుల మీద నీచంగా మాట్లాడినందుకు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదే బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు, ఒక పద్ధతిగా నేర్చుకో. నువ్వేదో రాముడి పేరు కానీ ఎవరి పేరు పెట్టుకొని బీజేపీ ఒక శివయాత్ర లెక్క చేస్తుంది. బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు కాన్స్టిట్యున్సీకి చేసిన సేవ ఏందో, దాని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగతంగా ఒక మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఇక ముందు కూడా మళ్ళీ నోరు జారినట్టుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం. నువ్వు డెవలప్మెంట్ చెప్పకుండా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటా. శ్రీరామ్ నీ ఒక్కడి సొత్తు కాదు, మన భారతదేశం అందరి సొత్తు. మాట మాటకు జై శ్రీరామ్ అని అంటున్నావు. అసలు నువ్వు చేసినది ఏంది? నీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ఏంది? ఈ 5 ఏళ్లలో నువ్వేం చేసినావు? చర్చకు రా, చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నావు. మంత్రి గారి పైన ఏమంటే రాజకీయంగా విమర్శించాలి కానీ వారి తల్లి అనే వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆయన హుస్నాబాద్లో మాట్లాడింది వాస్తవానికి రాముడిని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాం అన్నాడు. అది వాస్తవమే. గత ఎన్నికల్లో చూద్దాం, మీరు రాముడిని, హనుమంతుని ముందడ పెట్టుకొని ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా గెలిచిండు. ఇప్పుడు రాముడు వచ్చినా, భీముడు వచ్చినా, హనుమంతుడు వచ్చినా నీకు ఒక ఓటు రాదు. నువ్వు దేవుణ్ణి, హిందుత్వం, కుల మతాలను రెచ్చగొట్టే ప్లాన్గా చేస్తున్నావు. ప్రజలందరూ నిన్ను రాబోయే రోజుల్లో బొందబెట్టే పరిస్థితి వస్తుంది. వేములవాడ నియోజకవర్గంలో బిడ్డ నువ్వు తిరిగినప్పుడు మేము చెప్తాం. అప్పుడు ఎలక్షన్లు వస్తావు కదా, మా పొన్నం ప్రభాకర్ గౌడ్ని ఏ విధంగా అయితే మాట్లాడినావో బేషరతుగా అదే టవర్ సర్కిల్లో ముక్కు 4 రాయాలి బిడ్డ అని మేము వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నీ బొమ్మ కాలబెట్టినాం, చెప్పులతో సిపిడితో కొట్టినాం. ఇకనైనా మారు. కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు చేస్తే మాత్రం ఖబర్దారని బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పోలీసులు వస్తున్నాం, మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్.